కానీ ప్రశాంత్, నేను జెన్యున్గా చెప్తున్నాను, మీరు ఇంత కష్టపడి ఒక ఫోన్, చిన్న ఫోన్ కదా, ఆ ఫోన్లో అసలు వీడియోస్ చేస్తే అక్కడ వరకు వెళ్తానని మీకు ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ బాబు దగ్గరకు ఒక ఆయన వచ్చిండు, ఒక పెద్ద మనిషి వచ్చి, మీ కొడుకు ఏం చేస్తున్నా అంటే పొలం కాడ పని చేస్తుండు అన్నప్పుడు కొంచెం తీసేసినట్టు మాట్లాడిండు. ఘోరంగా బాధ అనిపించింది. మీ కొడుకు ఇంత వచ్చిండు, గానే ఎత్తడా, జాబ్ చేసుకోడా, అది చేసుకోడా, ఇది చేసుకోడా, ఇట్లా అట్లా పని చేస్తున్నానని కించపరిచారు. కించపరిచిన తర్వాత నాకు బాధ అనిపించింది. బాబు ఇట్లా బాధపడ్డాడు, అరే ఇట్లా నువ్వు చదువుకుంటే ఇట్లా ఉంటుండే అట్లా ఉంటుండే అంటే, సరే ఇక్కడ వేసుకునే వాళ్ళు తక్కువనా, చూపిద్దాం, ఏదో ఒకటి సాధించి చూపిద్దాం అని నార్మల్ ఇట్లా ఉన్నప్పుడు నేను పొలం కాడ పని చేసినప్పుడు స్టార్టింగ్ ఒక వీడియో తీసిన బిగ్ బాస్ కోసం. అంటే ఒక స్టేజ్ ఉంటే ఎవరైనా అంటే మీ వరకు వచ్చింది బిగ్ బాస్, కామన్ పీపుల్ రావచ్చు అని. అవును, అప్పుడు వచ్చిందే. అది అంతా దేవుని మహిమ అనుకోవాలి. వీడియో తీసిన పెట్టిన తర్వాత మనకు వస్తుంది అది అని నేను ఒకటే వీడియో చేసి బంద్ చేసిన. తర్వాత 100 మంది నాకే ఆ రీల్ షేర్ చేసారు. ఎవరో యూట్యూబ్ లో పెట్టుకురంట, ఇట్లా పోయింది అట్లా పోయింది అంటే, ఓకే మనం ప్రయత్నిస్తున్నాం, ఇంతమందికి నచ్చింది, ఇంకా ప్రయత్నిద్దాం అని స్టార్ట్ చేసిన. అంతా పిచ్చివాయా, నాకు పిచ్చి 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 బాగా. కానీ ఆ మట్టి తినడం అంటే, మట్టి మీద అందరికీ ప్రేమ ఉంది అంటే ఇంకా మీరు ఏదో ఒకటి సాధించాలి అని ఫిక్స్ అయిపోయినా అంతే. ఇంకా అయితే అటనా లేకపోతే ఇటన్నా, ఎందుకంటే బాబు ముంగట అట్లా మాట ఏదైతే ఉందో అది నేను తీసుకోవాలి. అంటే ఘోరంగా అదే దగ్గరకు వచ్చి మీ కొడుకు ఇది అంటే ఆడొక నన్నే కాదు, ఇట్లా పొలం కాడ పని బాధపడితే కొడుకు నాకు ఇక నచ్చలే. అంటే పొలం కాడ పని చేసేటోళ్ళు ఇంట్లో అంటారా అట్లా అంటారా అని నేను మనసులో పెట్టుకున్నా అంతే. ఇంకా అది పెట్టుకొని ఇక 500 తీసుకున్నా బాబు దగ్గర. ఏడుంటానో తెలియదు, హైదరాబాద్ నాకు కొత్త. ఒకటే తెలుసు, కూరగాయల మార్కెట్ కూకట్పల్లిలో ఆ ఫ్లైఓవర్ కింద కూరగాయలు అమ్ముకోవాలి, బస్సు ఎక్కాలి, పోవాలి. ఇప్పుడు ఎట్లుంటది అక్క, ఇప్పుడు మనం పొలం కాడ పని చేసి ఆశతో తీసుకుని వస్తాం పంట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రేట్లు ఉన్నాయి. ఆడ దోమలు కరుస్తూ ఉంటే ఆ పొగ, దోమల కోసం పొగ వేసుకొని చాలా చూసినా నేను. చూసి నాకు బాధ అనిపించింది. డైరెక్ట్ అనుకున్నా బస్ స్టాండ్ నుండి ట్రై చేస్తా, బట్టలు పెట్టుకున్నా. బాబుకి ఇట్లా అనలే, బాబు నేను ఇట్లా అవుతున్నా అంటే బాబు పోబిడ్డ అన్నాడు. అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నా, అమ్మవారు ఆశీర్వాదం తీసుకున్నా, దేవుడా నువ్వే దిక్కనుకో డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసిన. నేను 500 బస్ కిరాయి అవి ఇవి చూసుకున్నా, అయిపోయినాయి పైసలు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ నాకు నిజంగా చెప్తాను అన్నం పెట్టింది. అన్నపూర్ణ మాత మాత్రం నా ఎప్పటికున్నది. ఇప్పటికీ నేను ఇంత గెలిచిన తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గరనే ఉంటా. టైంకి తినకుండా ఇంట్లో తిన్నా అని చెప్తా, ఎందుకంటే మా వాళ్ళు బాధపడతారు. సో అంటే ఇంత కష్టపడి ఇంత అంటే నువ్వు చెప్తుంటే నీ కళ్ళల్లో నేను గమనిస్తున్నాను ఎంత బాధ ఉంది అని. అంటే బాధ అంటే అంత కష్టపడ్డావు నువ్వు. చాలా మంది మన కోసం నిలబడ్డారు, చాలా మంది. అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా అనుకొని సపోర్ట్ చేసారు అందరు. వీడు మావోడు, మా ఇంట్లో మనిషి. ఇప్పటికీ అంటే ఎవరైనా అడిగితే మా ఇంట్లో అలాంటి వాళ్ళకి నీకు ఇంత సపోర్ట్ చేసి ఈ రోజు నేను ఇలాంటి సీట్లో కూర్చోబెట్టిన నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తావు? ఒక్క మాట చెప్పాలంటే. అంటే నన్ను మీరు మీ ఇంట్లో మనిషిగా చూసుకున్నందుకు నిజంగా ఆ దేవుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినో తెలియదు, కానీ ఈ జన్మలో మీ ఇంట్లో ఒక మంచిగా చూసుకోరు. మీ అందరికీ అంటే థ్యాంక్స్ చెప్పి అట్లా చెప్పలేను. మీ అందరికీ లవ్ యూ సో మచ్. మీ వల్ల మేము ఇక్కడ కూర్చొని అక్కతో మాట్లాడుతున్నా. ఇంకా ముంగడికి పోతా. మీ ప్రేమ ఇంకా ఉండాలి, మీ ఆశీర్వాదం ఇప్పటికీ నాతో ఉండాలి అని కోరుకుంటా.